హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమిళ చూసినట్టు అందరికైతే ఐడియా వచ్చింది. సో మీకు ఫుల్గా తెలియాలంటే వీడియో అనేది ఫుల్గా చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడతాను. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, సో ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది, మీకు తెలిసిందే. అండ్ లాంగ్ అయిపోద్ది అని చెప్పి చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇది ఆర్పిఎం అండ్ ఇది ఇంజిన్ ఆయిల్ అండ్ ఇది బ్యాటరీ పవర్ వోల్టేజ్ ఎంత ఉందని చెప్పడానికి అండ్ ఇది స్పీడోమీటర్ అండ్ చివరిన రైట్ సైడ్ వచ్చేసి పెట్రోల్. సో పెట్రోల్ కూడా మనకి ఏ ట్యాంకో ఏ సైడ్ అని చెప్పడం కోసం ఇక్కడ సింబల్స్ అయితే ప్రత్యేకంగా అయితే ఇస్తాడు. చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. సో పెట్రోల్ ట్యాంక్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అంటూ ఉంటుంది. సో మనమైతే టెన్షన్ పడి ఆగర్లేదు, ఎప్పుడు వేసుకెళ్ళినా ఎవరి కార్ వేసుకెళ్ళినా పెట్రోల్ సింబల్ మీద ఇక్కడైతే ఒక మార్క్ ఇస్తాడు. అది లెఫ్ట్ ఉందో రైట్ ఉందో చూసుకుంటే మీకు ఫిల్ చేసుకోవడానికి ఏ సైడ్ అనేది తెలుస్తుంది. సో డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవి కంట్రోల్స్ వచ్చేసి ఇది ఆటో ఉంది కదా, ఏసీ చూడొచ్చు. ఇప్పుడు ఏసీ ఆటో చేశాను. సో ఇక్కడైతే మనకి ఫుల్ అయితే ఆటోమేటిక్ అవుతుంది, మనం ఏం చేయ అవసరం లేదు. ఆటో పెట్టుకుంటే చూసారు కదా, టెంపరేచర్ అయితే ఒకటి కొంచెం పెరుగుతుంది. అండ్ ఇది ఈకో కొంచెం సేవ్ అవుతుంది పెట్రోల్ పరంగానే. ఆఫ్ అన్నా పర్లేదు, ఆన్ ఉంటే కొంచెం లేట్గా కూల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి రేరు తగ్గించాలన్నా చూసారు కదా, తగ్గించడానికి ఇదే, పెంచడానికి కూడా ఇదే. సో మీరు ఆటో నొక్కకుండా డైరెక్ట్ ఇది నొక్కినా కూడా ఆన్ ఆఫ్ అయితే అవుతుంది. ఇదైతే మోడ్స్ చూసారు కదా, ఇక్కడ మీకు సింబల్స్ వస్తుంది చూసారు. ఇప్పుడు అయితే బాడీకి వస్తుంది, ఇప్పుడు కాళ్ళకి బాడీకి, ఇప్పుడైతే ఓన్లీ కాళ్ళకి. ఇదైతే మిర్రర్ వస్తుంది. సో ఇదైతే ఫేస్కి. సో ఇది ఏసీ ఆన్ ఆఫ్ అని ఉంది కదా, ఇది నొక్కితే ఆఫ్ అయిపోయింది ఏసీ. జస్ట్ ఫ్యాన్. ఇప్పుడు ఇది నొక్కితే ఆన్ ఉంది కదా, కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఇది రేర్ వచ్చేసి బ్యాక్ సైడ్. సో ఇది నొక్కితే ఇప్పుడు బ్లింక్ అయింది కదా లైట్. సో ఇప్పుడు అయితే యాక్టివేట్ అయింది వెనకాల, ఫ్యాన్ అయితే ఆన్ అయ్యి ఏసీ అయితే వస్తుంది. సో ఇది ఆఫ్ చేయాలంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏసీ వ్యూ అయితే ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఏసీ ఆఫ్ చేయాలంటే ఈ బటన్ ఉంది కదా ఆఫ్ అని, ఈ బటన్ నొక్కితే ఆఫ్ అయితే అవుతుంది ఏసీ. అండ్ ఫ్రంట్ గ్లాస్ ఫాగ్ పట్టినప్పుడు ఇది ఫ్రంట్ అని ఉంది కదా, ఇది నొక్కితే డైరెక్ట్ మనకి గాలి అయితే ఫ్రంట్ గ్లాస్కి వచ్చి నీకు వ్యూ కనిపించడానికైతే యూజ్ అవుతుంది. అండ్ ఇది రేరు, ఇది కూడా సేమ్ వెనకాల గ్లాస్కి అయితే ఉంటుంది. ఇది నొక్కితే వెనకాల గ్లాస్ కూడా కనిపించేలాగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఏసీ సెక్షన్ అయితే ఇది. అండ్ ఇది మీకు తెలిసిందే 4 సిగ్నల్స్. సో చూసారు కదా, బ్లింక్ అవుతుంది 4 సిగ్నల్స్. ఇది ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కార్ ఆగాలన్నా, డ్యామేజ్ అయినా, ఏమైనా రిపేర్ వచ్చి ఆగినా కూడా ఇదైతే ఆన్ చేసుకోవాలి. అండ్ డిస్ప్లే అయితే ఈ విధంగా వచ్చింది. దీనికి టచ్ స్క్రీన్ అయితే వచ్చింది, టచ్ ఇది చూసారు కదా. సో ఇది టచ్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ మీకు తెలిసిందే హోమ్, మెను, ఆడియో, ఇన్ఫామ్ అండ్ వాల్యూమ్, పవర్ ఆన్ ఆఫ్. ఇది వచ్చేసి పక్కన మీకు తెలిసిందే ఛానల్, ట్రాక్స్ అండ్ ఫోను, సెటప్, కంట్రోల్స్ అని ఇచ్చాడు. ఇక్కడైతే మనకి ఇప్పుడు టైము, డేటు అండ్ ఎంత మైలేజ్ ఉంది అవన్నీ కూడా దీంట్లో చూపిస్తుంది. ఎంత రేంజ్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాని హిస్టరీ చాలానే ఉంటుంది, మనం చూసుకోవాలి. కానీ సో ఇదైతే లేట్ అవుతుంది, నేను అంత చెప్పట్లేదు. అండ్ ఇవి ఏసీలు మీకు తెలిసిందే. ఇది ఏసీ కట్టాలంటే అలా కిందకి తిప్పితే ఆఫ్ అవుతుంది, ఇది పైకి తిరిగితే ఆన్ అవుతుంది. అండ్ ఇంజిన్ ఆన్ ఆఫ్కి మీకు తెలిసింది, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగింది. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి బటన్ ప్రెస్ చేసి బ్రేక్ హోల్డ్ చేయండి అన్నీ ఇంకేం చెప్పట్లేదు. సో మీకైతే సింపుల్గానే చెప్పేస్తున్నాను. సో ఇది మిర్రర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో స్టీరింగ్ అయితే ఈ పరంగా ఉంది. స్టీరింగ్లో కంట్రోల్ చూస్తారా, ఇదైతే సౌండ్ ఆన్ ఆఫ్. అండ్ ఇది సెట్టింగ్స్ మాట చూడొచ్చు, చూస్తున్నారు కదా డిస్ప్లే మీద మారుతుంది అక్కడ. ఇది సెట్టింగ్స్ మాట. ఈ లెఫ్ట్ రైట్ అన్నది ఏంటంటే మీకు ఇంకా ఆప్షన్స్ వస్తాయి కదా, టైర్లో గాలి ఎంత ఉంది అండ్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఎంతసేపు పవర్ ఆన్ అయింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అన్న సెట్టింగ్స్ అయితే వీటిలో ఉంటాయి. ఈ 4 అయితే సెట్టింగ్స్. ఇది వెనక రానాకే. అండ్ ఇది వచ్చేసి కాల్ వస్తే మాట్లాడతాయి, కాల్ వచ్చేటకి. ఓకేనా, ఈ ఆప్షన్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇప్పుడు కార్లో టైర్లో గాలి ఎంత ఉందో కూడా చూపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఆప్షన్ అయితే ఇవి ఉంటాయి సైడ్. చూడొచ్చు, కార్ అయితే ఇదిగో 240 ఉంది టైర్. స్పేర్ టైర్ కూడా చూపిస్తుంది ఎంత ఎయిర్ ఉన్నది. అండ్ ఇదైతే స్టీరింగ్, మీరు స్టీరింగ్ అలా తిప్పితే అలా కూడా తిరుగుతుంది. ఇది ఫ్రంట్, అది కూడా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి కారు ఎంతసేపు నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అన్నది కూడా రాస్తాడు. చూసారు కదా, ట్రిప్ అని రాశాడు. సో ఇక్కడ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు వెనక రావాలంటే ఇది నొక్కితే వెనక్కి వచ్చేస్తుంది. సో ఈ రన్నింగ్లో అయితే మీకు స్పీడ్ అయితే చూపిస్తుంది. ఏదైనా మెసేజ్ ఉంటే ఇక్కడ మీకు మెసేజ్లో వస్తుంది, డిఫెక్ట్ ఉన్నా ఏదైనా సర్వీస్ ఉన్నా అనేసి. సో ఇది ఇక్కడ పార్కింగ్, చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో
ఇవి ఏమైనా చేయాలంటే ఇక్కడికి అయితే వెళ్ళాలి. ఇది స్పీడోమీటర్, స్పీడ్ వెళ్తే చూపిస్తుంది. సో ఇంక మీకు తెలిసిందే కంపెనీ లోగో టొయోటా ల్యాండ్ క్రూజర్. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఇదైతే చూడండి సెలెక్ట్ మోడ్ అని ఇచ్చాడు. ఈ సెలెక్ట్ మోడ్ అన్నది ఏంటంటే ఒక్క ప్రెస్ అలా తిప్పితే మీకు స్పోర్ట్స్ అయితే వస్తుంది, మళ్ళీ వెనక్కి తిప్పితే నార్మల్, ఇంకా కిందకి తిప్పితే ఈకో వస్తుంది. సో ఇదైతే ఎటైనా తిరుగుతుంది, రొటేట్ అవుతుంది అలాగా. సో కానీ 3 ఆప్షన్స్ అయితే పనిచేస్తున్నాయి. ఇక నార్మల్లో ఉంటే మీకు మామూలు, ఈకో పెడితే పికప్ అనేది తగ్గుతుంది. అండ్ రెండోది వచ్చేసి స్పీడ్ అయితే వెళ్ళదు. నార్మల్గా ఉంటే మీకు గట్టిగా దొరికితే గట్టిగా పరిగెడుతుంది ఎక్సలేటర్. ఇంకా స్పోర్ట్స్లో పెడితే టర్బో యాక్టివేట్ అవుతుంది, కానీ చాలా స్మూత్ అండ్ స్పీడ్ అయితే ఉంటుంది అన్నమాట టర్బోలో, స్పోర్ట్స్ అన్న 3. అండ్ గేర్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది, మీకు తెలిసిందే. ఇప్పుడు పార్కింగ్లో ఉంది, ఈ బటన్ ప్రెస్ చేసి బ్రేక్ పట్టుకుంటేనే మీకు ఈ గేర్ రోడ్ అనేది కదులుతుంది. బటన్ ప్రెస్ చేస్తేనే అవుతుంది, బటన్ ప్రెస్ చేయకుండా గేర్ రోడ్ అయితే మూవ్ అవ్వదు. బ్రేక్ అయితే హోల్డ్ చేసుకోవాలి. సో ఇంక మీకు తెలిసింది, ఇప్పుడు బండి అయితే పార్కింగ్లో ఉంది. ఇది 4 వీల్ రన్నింగ్ అండ్ సెకండ్ ఇంజిన్, ఇవన్నీ ఇంకా కామన్ మీకు తెలిసింది. ఇదైతే హ్యాండ్ బ్రేక్, ఇది హోల్డ్ అంటే కప్పు పెట్టుకొని అయితే ఇలా ఇచ్చాడు. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఇప్పుడు అప్డేట్ వర్షన్ కాబట్టి టైప్-C ఇచ్చాడు. ఇక్కడైతే మనం అడాప్టర్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, అండ్ హీటర్ కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది ఇంటీరియర్లో. ఇక బటన్ ఉంది కదా, ఇక్కడ ORD ట్రిప్ అని ఉంది కదా, ఇదైతే ఈ బటన్ నొక్కితే మనకి కిలోమీటర్లో సర్వీస్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇక్కడ చూడండి PN అక్కడ మామూలు మనం రేంజ్, ఇదిగో ట్రిప్ 1, ట్రిప్ B అండ్ సర్వీసింగ్ ఎంత ఉందన్న చూపిస్తుంది. సో దానికి కంట్రోల్ అయితే ఇక్కడ ఉన్న చూసారు, ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలాగా ఇక్కడ అయితే ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఇదైతే ట్రిప్ బటన్ అనమాట. సో ఈ విధంగా ఉంది ఓవరాల్గా ఇంటీరియర్లో. అండ్ ఇక్కడ చూసారు కదా రెడ్ కానీ, అది ప్రతి వరకు అయితే ఇస్తారు. ఎప్పుడైనా సరే ఫైర్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ కాయిన్ అయితే ప్రతి కార్కి అయితే మ్యాండేటరీ అన్నమాట. సో ఇబ్బంది అయితే ఉండదు, ప్రతి కార్కి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ డోర్ హోల్డర్స్ అయితే ఏ విధంగా ఇచ్చాడు చూడొచ్చు. ఇది మీకు తెలిసిందే, ఇది లాక్ అయినప్పుడు ఇలా క్లోజ్ అవుతుంది, అన్లాక్ అయినప్పుడు ఇది అవుతుంది. అండ్ ఇది అన్ని కూడా ఆటోనే, ఏదైనా అలా ప్రెస్ చేస్తే ఆటో అవుతుంది. ఇది మిర్రర్ మీకు తెలిసింది, ఇదైతే ఫోల్డింగ్ చూడొచ్చు. చూసారు కదా, మిర్రర్ అయితే ఫోల్డ్ అవుతుంది. ఇది నొక్కనే సెంటర్ పెడితే ఆటోలో ఉంది, ఇది నొక్కితే ఫోల్డ్ అవ్వదు. 3 ఆప్షన్స్ అన్నమాట. సో నేను ఆటోలో పెట్టాను, లాక్ వేసినప్పుడు ఆటోమేటిక్ అయితే ఫోల్డ్ అయితే అవుతుంది మిర్రర్. ఇది మామూలుగా మీరు ఎప్పుడైనా లాక్కి సంబంధం లేకుండా ఫోల్డ్ చేయాలి, కార్ మూవ్ చేసినప్పుడు ఇబ్బంది, ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఇదైతే పెట్టండి. సో ఇది ఆటోమేటిక్ అయితే అలా క్లోజ్ అయిపోతుంది. నేనైతే ఆటోలో ఉంచాను, మీ ఇష్టం, అది మీ మ్యాండేటరీ. సో ఇలాగైతే ఉంది. కింద అయితే ఇక్కడ కప్పు పెట్టుకుని హోల్డర్ ఇచ్చాడు. ఇక్కడ మీకు తెలిసిందే, లెఫ్ట్ సైడ్ అయితే పెట్రోల్, రైట్ సైడ్ అయితే బానెట్ ఓపెన్ చేయడానికి. అండ్ ఇది స్పెషల్గా ఒక తెలీదు, ఇదేంటంటే చాలా మందికి తెలీదు. ఇది ఇలా చక్రం తిరుగుతుంది కదా, నెంబర్స్ వస్తున్నాయి కదా, ఇలా మీరు 5లో పెట్టుకుంటే లైట్ అన్నది కిందకి పడుతుంది. ఫ్రంట్ హెడ్ లైట్స్ 0లో పెట్టుకుంటే ఎక్కువ హైట్ అయితే పడుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీ కారు లైటింగ్ కిందకి పడుతుందంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. లైట్కి D అని అయితే ఉంటుంది. అండ్ మీకు ఇది తెలిసిందే, ఇది వైఫర్, ఇది పెట్టుకుంటే ఆటో లైట్ అయితే ఆటోమేటిక్ వెలుగుతుంది. ఫస్ట్ స్టెప్ అయితే ఆటో ఇచ్చాడు, 2 స్టెప్ పార్కింగ్ వెలుగుతుంది, అండ్ 3rd స్టెప్ వచ్చేసి హెడ్ లైట్లు. ఇది వచ్చేసి ఫాగ్ లైట్లు ఉంటాయి కదా, ఫాగ్ లైట్కి సెట్టింగ్. సో ఫాగ్ లైట్ అయితే ఆన్లో ఉంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మీకు వైబర్స్, మీకు తెలిసిందే, ఇది రేర్ ఉంటుంది, ఇది వెనక్కి తిప్పితే రేర్ తిరుగుతుంది, ఇది ఎదరగంటితే ఫ్రంట్కి ఆన్ అవుతుంది. ఇక్కడ కూడా సింబల్స్ వేసాడు, సో మీరు ఆన్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. కార్ డోర్ ఓపెన్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది. మనకు వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ చెప్పాను కదా, ఈ వేరే మార్క్ ఉన్నది కదా, ఈ బటన్ నొక్కితే వెనకైతే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. వెనకాల AC ఈవెంట్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఓవరాల్గా అయితే బాగుంటుంది. అండ్ ఈ కార్ కూడా రూఫ్ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇదిగో మీరు చూసారు కదా, రూఫ్ అయితే ఉంది, రూఫ్ అయితే ఉంటుంది. ఇదైతే హోల్డ్ చేసి ఇలా పట్టుకోనకి తోయటకి. సో ఇవన్నీ మీకు తెలిసిందే, లైట్లు ఇవి చూడొచ్చు. ఇదిగో లైట్ వెళ్తుంది కదా, ఇది ఈ పక్క రైట్ సైడ్ది. ఇదైతే డోర్స్ మాట, డోర్ ఓపెన్ అయితే ఈ లైట్, ఇది నొక్కితే డోర్ ఓపెన్ అయితే లైట్లు వెళ్తాయి. ఇప్పుడు డోర్ ఓపెన్ ఉంది కాబట్టి 2 లైట్లు వెలిగేసినాయి, వెనకాల కూడా వెళ్తాయి. ఇదైతే వెనకాలది కూడా. అండ్ ఇదైతే మీకు చెప్పింది ఓపెన్ క్లోజ్. ఇది గ్లాస్ ఉంది కదా, ఫ్రంట్ గ్లాస్, ఇది ఆయన 3 గ్లాస్ అంటారు కదా, రూఫ్ 3 అని 2 రకాలుగా పిలుస్తారు. అది ఓపెన్ అవటానికి ఈ గ్లాసులు ఓపెన్ క్లోజ్. ఇక పక్క వచ్చేసి అప్ డౌన్, ఓపెన్ అవుతుంది, జస్ట్ ఇలాగా లెగిస్తుంది అంతే. సో ఇక్కడ అయితే కంట్రోల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, దీని కంట్రోల్స్. ఇక్కడైతే ఖాళీ, మీరు ఏమైనా కారుకి సంబంధించిన పేపర్స్ కానీ ఏదైనా కార్డ్స్ కానీ పెట్టుకున్నాకైతే, స్పెట్స్ కానీ పెట్టుకున్నాక స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్ చెప్పాను కదా, ఈ బటన్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ అవటానికి. సో
సో ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా సేమ్, పాత కార్లో కూడా సేమ్ ఎలా ఉందో కొత్త కార్ కూడా అలాగే కొంచెం అప్డేట్ చేయడం అంతే. ఇక్కడ బటన్ ఉంది కదా, కూల్ బాక్స్ అని నొక్కాలి. ఈ బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది చూసారా, అప్పుడు యాక్టివేట్ అయ్యి గాలి అయితే వస్తుంది. డీప్ అయితే చాలానే ఉంటుంది, లోతుగానే ఉంటుంది డీప్. సో ఈ బటన్ ఆఫ్ చేసుకుంటే కూలింగ్ అయితే అవ్వదు. దీనికి ఇక్కడ బటన్ ఈ పక్క ఇచ్చాడు, అటు పక్క ఇచ్చాడు, బ్యాక్ సైడ్ 3 రకాలుగా అయితే ఇచ్చాడు ఫ్రిడ్జ్కి. సో ఇటు పక్క నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు. పాత కార్కి అయితే ఓన్లీ ఇక్కడే ఇస్తాడు, ఇటు నుంచి ఓపెన్ చేయాలి. ఇది అలా కాదు, ఇటు పక్క నుంచి అయినా ఓపెన్ చేయడానికి అప్డేట్ అయితే ఇచ్చాడు. కింద అయితే అలా ఉంటుంది మీకు తెలిసిందే. లెఫ్ట్ సైడ్ అయితే బ్రేక్, రైట్ సైడ్ వచ్చేసి ఎక్సెట్రా. ఈ బ్రేక్ ఇలా హోల్డ్ చేసుకుని బండి అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి కూడా ఆన్ ఆఫ్ బటన్ అదే తెలుసు కదా, ఇంజిన్ స్టార్ట్ ఆఫ్ అని ఉంది కదా, ఈ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది, ఈ బటన్ నొక్కితే ఆఫ్ అవుతుంది. సో వెనకాల కూడా ఈ విధంగా ఉంది. సింగిల్ ఇంకా ఓన్లీ విండోకి ఇచ్చాడు, అండ్ లాక్ ఓపెన్ అవడానికి మీకు తెలిసింది. ఇక్కడైతే ఏమైనా కప్స్ పెట్టుకోవడానికైతే స్పేస్ అయితే ఉంది. అండ్ మ్యాట్స్ అయితే సింగిల్గా ఇచ్చాడు. ఇది వరకు అయితే డబుల్ ఉండేది, ఇప్పుడు సింగిల్ ఇచ్చాడు. ఇప్పుడైతే చూడొచ్చు, ఇదైతే ఇక్కడ కూడా రేర్ కదా, రేర్ వెనకాలది. ఇదైతే ఫ్రంట్ వస్తుంది. ఇది చెప్పాను కదా, ఫ్రిడ్జ్కి అయితే బటన్ ఇదిగో. సో ఇలా కూడా లేపుకోవచ్చు. ఇదైతే 360 degrees ఇచ్చినట్టు ఇచ్చాడు, ఇటు పక్కన ఓపెన్ చేయొచ్చు ఫ్రిడ్జ్ ఇది. ఇదైతే ఏసీ ఈవెంట్లు ఫ్రంట్ ఆన్ చేస్తేనే వస్తుంది. ఇది రెండు ఇవి అయితే కంట్రోల్స్. ఆఫ్ చేయాలన్నా ఇలా తిప్పుకోండి, ఆన్ చేసుకోవాలంటే ఇలా మార్క్స్ పైకి అయితే ఉండాలి. సో ఇవి రెండు ఎదర్ కనెక్టింగ్ ఉంటుంది. ఇదైతే రేరు. ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీలు కూడా చాలా బాగా వస్తుంది. ఏసీ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ టైప్ సీలు అయితే 2 ఇచ్చాడు చూడండి. అప్డేట్ వెర్షన్ కదా, ఇది ట్విన్ టర్బో కారు అండ్ ల్యాండ్ క్రూజర్ అప్డేట్ వెర్షన్, అందుకని అలా వచ్చింది. కాకపోతే విఎక్స్ఆర్, ఇది విఎక్స్ఆర్ కదా, జిఎక్స్ఆర్ అండ్ ట్విన్ టర్బో. ఇది ఛార్జర్ కూడా మనం అడాప్టర్ ద్వారా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఏసీలు చూడొచ్చు. ఏసీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మనకి వెనకాల రేర్ వచ్చేసి 6 ఏసీలు వస్తాయి, 4 వస్తాయి. ఫ్రంట్ అయితే 4 ప్లస్ ఇక్కడ 2 ఫుల్గానే వస్తుంది. సో మీరు ఫుల్గా పెట్టారంటే ఎట్ టైం మీకు చాలా బాగానే కూలింగ్ చేస్తుంది బండి అయితే. ఇంకా సీలింగ్ తెలిసింది, ఇది లైట్లు మీకు తెలిసిందే. డోరు చెప్పాను కదా, అక్కడ ఫ్రంట్ కంట్రోల్స్కి ఇవి కూడా యాక్టివేట్ అవుతాయి. 4 లైట్లు అయితే మొత్తం అయితే వెనకాల 4 ఉంటాయి, ఎదర ఒకటి 6 లైట్లు అయితే ఉంటాయి. సో లైట్లు అయితే ఈ విధంగా ఉన్నది. ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియోస్ కొన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మీకు ఎవరైనా కావాలంటే చూడండి. ఇక్కడైతే ల్యాండ్ క్రూజర్ అని చెప్పేసి లోగోతో ఉంటుంది. ఇది జిఎక్స్ఆర్ అండ్ లైట్లు. కెమెరా కూడా ఉంటుంది కార్కి, రివర్స్ చేస్తే కెమెరా అనేది చూపిస్తుంది. ఇది ఏదైనా సామాన్లు పట్టుకుని పెట్టుకోవడానికి పెట్టి స్పేర్గా అయితే ఇచ్చాడు, సామాన్లు పెట్టుకోవడానికి. అండ్ దీనికి కూడా సేమ్ 220 ఇది ఇచ్చాడు ఏసీ కరెంటు. మీకు అవసరం లేనప్పుడు అయితే క్లోజ్ చేసి కూడా మంచిది. ఇక్కడ కూడా ఆల్రెడీ రాసాడు. సో డేంజర్ ఇది. సో మీకు అవసరం లేనప్పుడు క్లోజ్ చేసింది. ఇదైతే ఎయిర్ ఫిల్టర్. ఇక్కడ జాకీ చూసారు కదా, ఈ కార్కి అయితే లెఫ్ట్ సైడ్ అయితే జాకీ అనేది సెట్టింగ్ చేసి ఇచ్చాడు మొత్తం అంతానే. మీకు ఎప్పుడైనా అవసరం అయితే జాకీలు అయితే ఇక్కడ నుంచి తీసుకోండి. అండ్ ఇదైతే ఎయిర్ ఫిల్టర్. ఇంకా ఇక్కడ కూడా ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. అంటే బ్యాక్ సైడ్ సీట్లోనే 7 సీటర్ కార్ ఇది. అంటే ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే పెట్టాడు, మీరు ఏమైనా పెట్టుకోవడానికి, స్పేర్గా ఫోన్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ కూడా ఛార్జింగ్ అయితే పోర్ట్ ఇచ్చాడు చూసారు కదా, 2 సైడ్లు అయితే ఇచ్చాడు. అండ్ ఏసీలు మీకు తెలిసిందే. ఇవి 2 సీట్లు. మీకు సీట్లు లెగాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే సీట్ అనేది లెగుస్తుంది. లెగిసాక మీకు ఇక్కడ 2 సీట్లు అయితే వస్తాయి. సో ఓవరాల్గా అయితే వ్యూ ఈ విధంగా ఉంది ఇన్సైడ్ చూడొచ్చు. చాలా బాగుంటుంది. అప్డేట్ వర్షన్ పాత కార్కి ఈ కార్కి కొంచెం డిఫరెంట్ ఉంది. సో లాస్ట్కి అయితే ఇంజిన్ చూపించేస్తాను, ఇంజిన్ కూడా చెప్పొచ్చు. ఇదైతే కెమెరా అయితే ఉంటుంది, కెమెరా లైట్ చూసారు కదా, కెమెరా ల్యాండ్ క్రూజర్ లోగోతోటి. వెనకాల వైఫర్ కూడా ఉంటుంది దీనికి, ప్రతి కార్కి ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం. అండ్ ఇవి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ ఏంటంటే మనకి ఫాగ్ వచ్చినప్పుడు మీకు ఫ్రంట్ ఒక ఆప్షన్ చూపించాను కదా ఏసీ దగ్గర, ఈ బటన్ నొక్కితే ఇవి హీట్ వచ్చి మీకు వ్యూ అయితే బాగా అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా ఇంజిన్కి అయితే చెప్పాను కదా, ఇది ఇలాంటి ఇంజిన్ అయితే ఓపెన్ అవుతుంది. బానెట్ టైర్స్ అయితే పెద్దగానే ఉంటాయి. ఇంకా లైట్లు అయితే ఎల్ఈడి ల్యాంప్లు వచ్చినాయి. సో ఇంజిన్ ఆన్లోనే ఉంది, చాలా సైలెంట్గా ఉంది, అసలు ఇంజిన్ తిరుగుతున్న ఫీల్ అయితే లేదు. ఇంక నేను బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, మీరు దాంట్లో చూడవచ్చు. ఇదైతే రేడియేటర్కి సంబంధించిన కూలెంట్ సిస్టమ్. ఇక్కడ చూడండి, ఇంటీరియర్ కూలెంట్ అని చూసారు కదా, ఇంటీరియర్ అంటే లోపలికి సంబంధించిన ఏసీ ఇంకా అలాగనేసి. ఇదైతే ఓన్లీ ఇంజిన్, 2 క్యాప్స్ ఉన్నాయి. మీరు కంగారు పడిపోయి 2 అయితే తీయకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఇంజిన్ ఆన్లో ఉంది. ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు తీస్తే మీకు ఈ బాయిల్ అయిన రేడియేటర్ వాటర్ అయితే మొక్క మీదకి వచ్చేసి డ్యామేజ్ అయితే చేస్తుంది, తెలిసింది. ఇదంతా ఇదైతే ఎయిర్ ఫిల్టర్. అండ్ ఇది ఫ్యూజుల్ బాక్స్. ఇది ఎప్పుడైనా ఏమైనా ఫ్యూజులు పోతే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, క్లిప్స్ నొక్కి వస్తుంది. అండ్ ఇది ఈ నల్లగా ఉన్నది ఏంటంటే బ్యాటరీ. ఇది ఇలా నొక్కితే మనకి బ్యాటరీ అనేది ఓపెన్ అవుతుంది. సో బ్యాటరీ అయితే ఉంటుంది, చూపించిన. సో బ్యాటరీ అయితే ఆ విధంగా ఉంది. ఎప్పుడైనా సరే చాలా మందికి బ్యాటరీ కనిపించట్లేదు అని అనుకుంటారు. ఇప్పుడు వచ్చే కార్లు అంతా కొంచెం
సేఫ్టీ కోసం ఇలాగైతే కొన్ని ఫ్యాన్స్ అడిషనల్గా యాడ్ చేస్తున్నాడు. అండ్ రేడియేటర్ కూలెంట్. సో ఇది కూడా మీరు మ్యాక్సిమం మినిమం ఉంటుంది, చెక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, ఇది ఫ్యూజుల్ బాక్స్. ఏదైనా పవర్ సప్లై ఆఫ్ అయితే ఫ్యూజుల్ అయితే చెక్ చేసుకోవాలి. ఇదైతే బ్యాటరీ. సో మీకు అన్నీ అయితే తెలిసినట్టే. ఇది పవర్ స్టీరింగ్. ఇది కూడా మనకి ఇక్కడ మినిమం మ్యాక్సిమం లెవెల్ ఉంటుంది, చూసుకోవాలి. ఈ పవర్ స్టీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం కొత్తగా అయితే అవసరం డైలీ చూసుకోవాల్సిన లేదు, పాత కార్లు అయితే చెక్ చేసుకోవడం మంచిది. అండ్ ఇది వైబ్రో, ఇది కూడా ఫ్యూజుల్ బాక్స్. లోపల బయట ఉంటాయి కదా ఏసీకి లైట్లకి సంబంధించి. సో ఈ విధంగా అయితే ఇచ్చాడు. ఇది కూడా ఏసీ ఫిల్టర్. ఇది ఎందుకంటే ఏసీ కాదు, ఇంజిన్ ఫిల్టర్. ఎందుకంటే ఇది పెద్ద ఇంజిన్ కదా, ట్విన్ టర్బో కదా, దానికోసం అయితే 2 ఏసీ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు. అండ్ రేడియేటర్ కూడా పెద్దది ఇచ్చాడు దీనికి. అండ్ చూసారు కదా 2 సెక్షన్లు దానికైతే. అండ్ పాతకాలతో పోలిస్తే కొంచెం అప్డేట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఛార్జింగ్ ఇది కాదు, ఇది ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇది దీని ద్వారా ఎయిర్ అయితే మనం ఫిల్ చేసుకున్నాక ఎయిర్ మిషన్కి పచ్చాక ఒక చాకెట్ లాంటిది అయితే ఇచ్చాడు. అండ్ ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చాడు, ఇక్కడ చూడొచ్చు. అంతే, ఇంజిన్ పరంగా ఇంకేం లేదు. కాకపోతే ఇంజిన్ అయితే ట్విన్ టర్బో. ఇది రన్నింగ్ అయితే ఒక 6లో ఉంటుంది. సో ఈ మీరు టూల్ బాక్స్ అయితే ఈ విధంగా ఇచ్చాడు. టూల్ బాక్స్కి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ల్యాండ్ క్రూజర్ లోగో ఉంది కదా, ఇలా తీస్తే మ్యాట్ ఇక్కడైతే మీకు చిన్న హోల్డర్ టైప్ వచ్చింది కదా, దీన్ని ఎలా లేపితే మీకు ఇక్కడ 2 సెల్ఫ్లు ఉంటాయి. దాంట్లో ఒక సెల్ఫ్లో అయితే వీల్ బిట్టు టూల్ కిట్ అనేది ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలియకపోతే ఏ కార్కైనా సరే ఈ ప్లేస్లో ఇస్తాడో. కొన్ని